కాళికాదేవి అన్నాను నేను, ఇంకో పేరు పెట్టాడు ఆ టైంలో. ఇందిరాగాంధీ అనుకుంటే ఏ ముఖ్యమంత్రి పనిచేసేవాడు కాదు ఆ రోజున. పూర్వం సామెత ఉండేది, పులి కొట్టడం అయ్యి బతకడమా. ఇందిరాగాంధీ కొడితే మళ్ళీ ముఖ్యమంత్రి ఆవిడ ప్రశ్నే లేదు. అలాంటి ఇందిరాగాంధీ మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు దింపేసింది. అప్పుడు గవర్నర్ రామ్లాల్ అతను సంతకం పెట్టి ఇచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఈ లోపల రామారావు దించేశారు. ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము అందరం ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టరు. ఏం చేస్తుందో అని భయంతో మళ్ళీ ఏం చేశారంటే ఢిల్లీ నుంచి మమ్మల్ని కర్ణాటక మార్చారు. కర్ణాటకలో అక్కడ ఉన్నాం. ఈ లోపల ఎన్టీ రామారావు గారు జనాల్లోకి వెళ్ళిపోయారు. జనాలమ్మ ఆ రోజు నీ పిల్లలకు తెలియదు కానీ పెద్దలకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ జనాలు కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా తిరగబడ్డారండి. తిరుగుబాటు చేశారు, పెద్ద ఉద్యమం. ఎన్టీ రామారావు గారిని అక్టోబర్ 16వ తారీఖున దించేసింది ఇందిరాగాంధీ. అక్టోబర్ 16వ తారీఖున దించేస్తే ఆగస్టు 16వ తారీఖు దించేసింది. మళ్ళీ ఎన్టీ రామారావు గారు జనం తాలూ ప్రపంచం చూసి భయపడిపోయి, ఇందిరాగాంధీ భయపడిపోయి, నాయనా నీ కుర్చీ నువ్వు తీసుకోరా నాయనాన్ని ఇచ్చేసింది. దట్ ఈస్ ఎన్టీ రామారావు. నేను ఎందుకు చెప్తాను ఈ విషయం? ఆగస్టు 16వ దించేస్తే సెప్టెంబర్ 16వ తారీఖు కుర్చీలు కూర్చున్నాడు మహానుభావుడు. ఒక్క నెలలో భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కొట్టడం, ముఖ్యమంత్రి అవడం ఎక్కడ జరగలేదు, ఒక్క ఎన్టీ రామారావుకే జరిగిందని చెప్పి మీ అందరికీ. అయితే చాలామందికి తెలియదు ఈ విషయం, ఈ తరం వారికి అసలు తెలీదు. ఇంకా మాలోటు కొంత బతుకున్నాం కాబట్టి అప్పుడు చెప్తున్నాం, మీ అన్నాలు బతుకుతాం. ఇంకా మన తర్వాత కూడా రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గురించి తెలియాలి, రామారావు గారి తాలూకు నాయకత్వం గురించి తెలియాలి, అతని విశ్వరూపం గురించి తెలియాలి. అప్పుడు ఉపేంద్ర గారి పుస్తకం రాశారు. ఈ పుస్తకం లేకపోతే నేను చెప్పినాను ఎవడు నమ్మడు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అయ్యాను డబ్బా కొట్టుకుంటాడు అనుకుంటారు, రామారావు గారి గురించి వీడికేం తెలుసా అంటారు. నేను చెప్పినవన్నీ ఉపేంద్ర గారు దీంట్లో రాశారండి. దీంట్లో 125వ పేజీలో ఉంది అతను రాసింది. ఇది ఒక సాక్ష్యం, ఈ పుస్తకం ఒక సాక్ష్యం. రాబోయే తరం వాళ్ళకి సాక్ష్యాలు ఉంటారు కదా. పూర్వం పెద్దల మాట మీద నమ్మకం ఉండేది, ఇప్పుడు సాక్ష్యాలు లేకపోతే ఎవరు నమ్మట్లే. ఇది ఒక సాక్ష్యం. ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు. ఎందుకంటే మహానుభావుడికి ఏదో ఉడత సాయం చేశాను కదా, ఇక నా జీవితానికి ఎంతకంటే నాకు ఏం కావాలి చెప్పండి, ఇటువంటి సంఘటనలు అండి ఆయన రాశారు. ఏమని రాశారంటే, దాదాపు సంతకాల సంఖ్య దాటిన తర్వాత విశాఖ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు గారిని పిలిపించారు. ఆయన వారితో వారించి సంతకం పెట్టడానికి నిరాకరించారు. మా ఇంటికి వచ్చారు. మొదట నేను ఆయన మాటను నమ్మలేదు. అప్పారావు గారు ఫోన్ చేసి అడిగితే అవన్నీ ఒట్టి వదంతులు అన్నారు. డీజీపీ పాత్రుడి గారు తాము సంతకం పెడితే సంఖ్య 43, 45 అవుతుందండి స్పష్టంగా చెప్పారు. నాకు మతిపోయింది. వెంటనే అప్పారావు గారిని పిలిపించి సమాచారం సేకరించమని చెప్పాను. రామారావు గారికి అమెరికాకు ఫోన్ చేసి అక్కడి విషయాలు చెప్పాం. ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు రాశారు. ఇది వాస్తవం. అయితే ప్రజల సహకారంతో మళ్ళీ అతను ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో కూడా రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి గారు. అతను దగ్గర ముఖ్యమంత్రి అయి ఉండి మాకు నెల రోజులు మమ్మల్ని బెంగళూరులో ఉంచారండి. ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్డే గారికి ఎన్టీ రామారావు ప్రాణం. రోజు వచ్చి మైసూరులో ఉన్నాం మేము. మా దగ్గరికి వచ్చి రోజు గంట ఉండేవారు ముఖ్యమంత్రి గారు. అక్కడ మన తెలుగైన ఎడ్యుకేషన్ మినిస్టర్
రఘుపతి అతను అయితే మాతో ఉండిపోయేవాడు. నెల రోజులు బెంగళూరులో మైసూరు అని తిరిగి మళ్ళీ రామారావు గారిని కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ వచ్చాం మేము. అది జరిగింది, ఇది వాస్తవం. మళ్ళీ ఎన్టీ రామారావు గారిని కుర్చీలో కూర్చోబెట్టినటువంటి తెలుగువారు అందరికీ కూడా ఆ రోజు పాదాభివందనం చేయవలసిన అవసరం ఉంది. ఆ రోజు అలా చేయకపోతే ఈరోజు ప్రజాస్వామ్యం లేదు. ఆ రోజే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి కంకణ కట్టుకుంటే అతనికి చేయూతగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలు, తెలుగు ప్రజలు ఈరోజు చరిత్ర సృష్టించారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. పెద్దలు వస్తారు, ఇంకో చాలామంది ఉన్నారు. అటుండి వచ్చాం, సీఎం అయిపోయారు. సీఎం గారు మళ్ళీ గవర్నర్ మార్చారు, కొత్త గవర్నర్ వచ్చారు, అంతా అయిపోయింది. మళ్ళీ సీఎం అయిపోయారు. శంకర్ దయాళ శర్మ గవర్నర్గా వచ్చారు, అయిపోయింది. మళ్ళీ సీఎం అయిపోయారు. రామారావు గారు ఒక రోజు పిలిపించారు మా అందరినీ. తమ్ముడు ఎలక్షన్కి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్ అయ్యి. మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం అన్నారు. కొంతమంది పెద్దలు అన్నారు, అన్నగారు మొన్నే కదా ఎలక్షన్ అయింది, బాగోదేమంటే నో, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల నిర్ణయం అడుగుదాం అని చెప్పి ఎలక్షన్ 85 ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ 83 ఎలక్షన్, 85 ఎలక్షన్. మళ్ళీ మా అందరినీ పిలిపించారు. తమ్ముడు మొన్న ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు, ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ మీ అందరికీ టికెట్లు ఇచ్చేస్తున్నాను ఎక్సెప్ట్ అనకాపల్లి అన్నారు. అనకాపల్లి మీరు పోయి కదా, దుర్మార్గుడు పోయి మా మోసం చేసి కన్నబాబు రాజు గారు, రాజులు కోపొస్తుంది కన్నబాబు రాజు గారు. అప్పుడు వీరభద్రరావు గారు లైన్లోకి వచ్చారు. పెద్దలంతా పాలించి నో, నేను ఎలక్షన్ పోతానన్నారు. అయితే డిజాల్వ్ చేశారు, ఎలక్షన్కి వెళ్ళారు. మమ్మల్ని పిలిచారు, మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు. మా ఎమ్మెల్యేలు అందరూ పక్కకి వెళ్ళిపోయి చిన్న గుసగుసలు ఆడుతున్నారు. అతను చూశాడు, ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు. ఏమీ లేదండి, అతనితో ఎవరు మాట్లాడతారండి, కళ్ళల్లో పెట్టి కళ్ళల్లో మాట్లాడమే. నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారని నేను పిలిచాడు. ఏం లేదన్నగారు, మొన్న ఎలక్షన్ అయింది, ఖర్చులు డబ్బు ఖర్చు అయిపోయింది. అప్పుడేంతండి నాకు 45,000 అయింది. మొదటి ఎలక్షన్ 45,000. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? రామారావు గారు ముఖం చూసేసారు, మా ముఖం చూసి వేయలేదు. 45,000తో నేను ఎమ్మెల్యే అయిపోయాను. 83